హాయ్ తెలుగు వన్ వ్యూయర్స్, నేను మణిని. ఈరోజు సంజాస్ కిచెన్లో శ్రావణ శుక్రవార ప్రసారాలలో పెసరపప్పు పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పంచదార, మినప్పప్పు, బియ్యం, కొంచెం పచ్చి కొబ్బరి తురుముకున్నది, ఇలాచీ పౌడర్. పెసరపప్పు పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు 4 గంటలు నానబెట్టుకుని నీళ్లు లేకుండా గారెల పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. దీన్ని మనం ఇడ్లీలు ఎలా అయితే ఆవిరి మీద ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందు మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టుకుందామండి. దీనిలో కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇవి మరిగే లోపల మనం ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకుని ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి, ఒక దానిలో ఇప్పుడు ఇలా కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు హైలో ఒక 10 నిమిషాలు స్టీమ్ అవ్వాలండి. ఇడ్లీలాగే అవ్వాలండి. ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్లో పెట్టుకుంటామో ఇది కూడా అలాగే స్టీమ్లో ఉడికించుకోవాలండి. స్టీమ్ వచ్చినాక సిమ్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు అయినాక రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్టీమ్ సౌండ్ వస్తుంది కదండి, దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయినాక మనకి రెడీ అయిపోతుంది. ఇది ఉడికే లోపల మనం పాకం తయారు చేసుకుందామండి. ఇప్పుడు బాండీ పెట్టుకుందామండి. కొంచెం నీళ్ళు పోసి 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ అండి. షుగర్ పాకం పట్టుకుందామండి. పాకం రానిద్దాము. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదండి, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసాం కదండి, వీటిని ఇప్పుడు ముక్కలుగా చేసేస్తాం. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆరిన తర్వాత పొడిగా చేసుకుందామండి. ఇదిగోండి, పాకం ఇలా తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపిండి పొడిని మనం ఈ పాకంలో వేసుకుందామండి. నెమ్మదిగా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడే కొంచెం ఇలాచి, కొంచెం పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పూర్ణాలు శనగపప్పు పూర్ణాల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. వారం రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడు అంతా బాగా కలిసింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చల్లారినాక మనం ఉండలు చుట్టుకుందామండి. ఇప్పుడు ఇది ఆరిందండి, మనం ఉండలు చుట్టుకుందాము. మనం పైన తోపు ఎలాగో వస్తుంది కాబట్టి పూర్ణాలకి మనం మీడియం సైజ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సైజ్ మనకి. ఎందుకంటే మనం ఏదైతే మిశ్రమంలో డిప్ చేస్తామో అది మళ్ళీ డిప్ చేసినాక సైజ్ పెద్దదైపోతుంది, అందుకని మీడియం చేసుకోవాలి. మనం ఆ మిశ్రమాన్ని పైన తోపు ఎలా తయారు చేసుకోవాలంటే 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం అండి. మనం దోశ పిండికి అయితే ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉండలు చుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఇందాక చెప్పినట్లుగా ఇదిగోనండి, దీన్ని మినప్పప్పు 1 గ్లాసు పప్పు అండి, 2 గ్లాసులు బియ్యం అండి, 6 గంటల పాటు నానబెట్టి రుబ్బుకున్న పిండి అండి ఇది. దీనిలో మనం వాటిని డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా ఉండలు చేసుకున్నాం కదండి, దీన్ని మనం డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నామండి.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తీసేద్దామండి. మనం పూర్ణాలు ఇలా వేయించేటప్పుడు గరిటతో ఇలా అంటూ ఉంటే అవి రౌండ్గా తిరిగి ఈవెన్గా కాలుతాయి. పెసరపప్పు పూర్ణాలు రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెడదాము. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీర్వచనాలు పొందండి. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.